25 సంవత్సరాలుగా ఈ పరిచర్య నిరాటంకంగా జరుగుతుంది అంటే ఇది దేవుని వలన జరుగుతుంది. దేవుని బలము వలన జరుగుతుంది. దేవుని ఆత్మ నడిపింపు వలన జరుగుతుంది. ఎందుకంటే చాలా పరిచర్యలను చూస్తూ ఉన్నాం. దుకాణాలు బంద్ చేసుకుంటా ఉన్నారు. కానీ సంవత్సరం వెంబడి సంవత్సరం పరిచర్య జరుగుతూ ఉంది అంటే, కాపాడబడుతుందంటే అది దేవుని మహాకృప. దేవుని వాక్యాన్ని వినడానికి మనమందరం దేవుని మందిరానికి వస్తాం. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మీరు గమనిస్తూ ఉన్నట్లయితే నిర్మాణాలు చాలా అధికంగా జరుగుతూ ఉన్నాయి. అవి ఏంటి అనేవి మీ జ్ఞానానికి, మీ వివేచనకి నేను విడిచిపెడుతూ మాట్లాడుతున్నాను. విస్తారమైన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. వాటి వలన ప్రజలకు ఏ ఉపయోగము ఉందో నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఒక ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరం ఉండటం వలన ఆ ప్రాంతానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రార్థనా మందిరము ఆ ప్రాంతంలో ఉండడం వలన మేలులను గురించి మాత్రమే కాదు, కానీ సామాజిక పరంగా కూడా ఎన్నో మేలులు ఆ ప్రాంతానికి జరుగుతున్నాయి. మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి త్రాగుబోతులు మారడానికి దేవుని మందిరం ఒక కారణం అవుతుంది. వ్యభిచారులు మార్చబడటానికి దేవుని మందిరం ఒక కారణం అవుతుంది. కుటుంబాల్లో సమాధానం లేని వారు సమాధానంగా బ్రతకడానికి దేవుని మందిరం కారణమవుతుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? దేవుని మందిరం లేకపోవడం ఆ ప్రాంతానికి ఎంతో నష్టం. ఈ ప్రాంతంలో దేవుడు ఈ ప్రార్థనా మందిరాన్ని ఉంచి ఈ ప్రార్థనా మందిరం ద్వారా 25 సంవత్సరాలు తన నామాన్ని ప్రకటించుకొని మహిమపరుచుకున్న దేవునికి 2 చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభు వచ్చే వరకు ఈ పరిచర్య ఇలాగే కొనసాగునుగాక. ప్రభు వచ్చే వరకు ఈ పరిచర్యలు ఇంకా అనేక మంది రక్షణ పొందుదురుగాక. దేవుని మందిరం, దేవుని మందిరం, మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మనం ఇంటికి, మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? ఈ మాట అంటున్నందుకు కూడా నేను ఎంతో బాధతో చెప్తున్నాను. మందిరము లేక దేవుని సన్నిధి అంటే ఈ రోజుల్లో అసలు విలువ లేకుండా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళడము అంటే ఒక చిల్లర కొట్టుకు వెళ్ళొచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు. దేవుని మందిరానికి రావడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం, అది ఎంత ఆశీర్వాద కారణమో గుర్తించలేనటువంటి స్థితిలో మనుషులు ఉండటం చాలా బాధగా ఉంది. ఒక యవనస్తుడు మందిరంలో కనిపించాడు. నేను సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాను. ఈ తమ్ముడు మందిరానికి వచ్చాడు. అబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. వీడు చక్కగా దేవుని సన్నిధిలో ఉండి ఇలాగే తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని బలపడితే బాగుండు అని నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆ తమ్ముడిని గమనిస్తూ ఉన్నాను. వాడు చాలాసేపు గోడకు అనుకొని కూర్చొనే ఉన్నాడు. నేను అనుకున్నాను, కూర్చొని ప్రార్థించుకుంటున్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. ఇక నేను బైబిల్ చదువుకుంటున్న పనిలో నేను ఉన్నాను. మరలా కొద్దిసేపు అయిన తర్వాత కెమెరా వైపు చూస్తుంటే అక్కడే కూర్చొని ఉన్నాడు వాడు, ఆ తమ్ముడు యవనస్తుడు. ఇంతసేపు దరిదాపుగా 4-5 గంటలు ఇక్కడే కూర్చొని నిద్రపోతున్నాడేమో అని నేను జూమ్ చేసి చూస్తే వాడు చక్కగా మందిరంలో గోడకు అనుకొని ఫోన్ చూస్తున్నాడు మందిరంలో. ఓ, ఎంతసేపు ఫోన్ చూస్తున్నాడా అని నేను అనుకొని, ఎందుకు మందిరం దగ్గరికే వచ్చి ఫోన్ చూస్తున్నాడు అనే డౌట్ వచ్చి ఆలోచన చేయటం మొదలుపెట్టాను. మందిరంలో వైఫై ఉంది. లైవ్ ఇవ్వడానికి ఆ వైఫై ఆన్ అయి ఉంటుంది. పాపం వాడి డేటా అయిపోయిందంట. మందిరంలో కూర్చొని
మందిరం వైఫై వాడుతున్నట్టు నాకు అర్థమైంది. నేను దిగి వెళ్ళి ఫోన్ తీసుకొని, నీకు వైఫై ఎలా కనెక్ట్ అయిందిరా నీ ఫోన్కి అని అడిగితే ఆ తమ్ముడు చెప్తున్నాడు, ఏదో యాప్ ఉందంట, ఆ యాప్ ద్వారా వైఫైని కనెక్ట్ చేసుకోవచ్చంట, పాస్వర్డ్ కూడా తెలుసు. మీరు నమ్మరు, నా గుండె ఎంత వేదన పడిందో ఆ రోజున. దేవుని మందిరాన్ని ఇలా కూడా వాడుకుంటారా? దేవుని మందిరంలో ఇలా కూడా ప్రవర్తిస్తారా ప్రజలు? ఇది మీకు అర్థం కావడానికి చెప్పాను తప్ప అదొక్కటే జరుగుద్ది అని కాదు. బహుశా మా మందిరంలో వైఫై లేదన్నా అందుకని మా మందిరాలకు ఎవరు రారని మీరు అనుకోవచ్చు. ఈనాడు దేవుని మందిరంలోకి వస్తున్న ప్రజలు అనగా మనం ఎలా వస్తున్నాం దేవుని మందిరంలోకి? దేవుని సన్నిధి అన్న భయం, దేవుని వాక్కు నేను వినాలి అన్న ప్రేరణతో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా? అలాగూ వస్తే గనక దేవుడు నిశ్చయముగా మనల్ని దర్శించే స్థలం దేవుని మందిరం. ఇది నిజం. ఆ శక్తితో రండి దేవుని సన్నిధికి. ఎప్పుడొచ్చినా దేవుని సన్నిధికి ఇలాగే రండి. దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు, బలపరుస్తాడు, మీ కుటుంబాలకు దీవెన అనుగ్రహిస్తాడు. దేవుని మందిరానికి వచ్చి మనం ఏం పొందుకొని వెళ్ళాలి? లూకా సువార్తలో నుండి వారు దేవుణ్ణి కలుసుకొని లేక దేవుని దగ్గరకు వచ్చి వారు తిరిగి ఎలా వెళ్ళారు అనే సంగతులు కొన్ని దేవుని లేఖనంలో నుంచి మనం నేర్చుకుందాం రండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమయ్యేలాగా తేటగా మాట్లాడునుగాక. లూకా సువార్త. యేసు ప్రభు స్వయంగా ఈ ఉపమానం చెప్పారు, మనందరికీ బాగా తెలుసు. 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. అందరూ నాతో పాటు ఈ వాక్యాన్ని పలకండి. నీతిమంతుడిగా, అందరూ పలకండి. నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఎలా వెళ్ళాడంటే ఇంటికి? నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు తన ఇంటికి. నీతిమంతుడిగా ఇక్కడ తీర్చబడ్డాడు అంటే మరి ఎలా వచ్చాడు? వచ్చేటప్పుడు నీతిమంతుడిగా వచ్చాడా? వచ్చేటప్పుడు పరిశుద్ధుడిగా వచ్చాడా? ఒకవేళ అలాగే వచ్చుంటే ఇక్కడ తీర్చబడాల్సిన పని లేదు కదా. వచ్చేటప్పుడు తాను ఎలా వచ్చాడో మనకు అనవసరం. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడట? నీతిమంతునిగా తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. ఈ మాటలు మీ హృదయాల్లోకి పోతున్నాయి కదూ. బయట ఉన్నవారు కూడా వింటున్నారా? వింటే చెయ్యెత్తండి పైకి ఒకసారి. మేము వింటున్నాం అన్నవారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా వస్తున్నావు అనవసరం మాకు. అంటే అనవసరం అంటే మీరు స్నానం చేయకుండా రమ్మని, లేకపోతే ఇంకోలాగా రండి, పాపం చేసి ఇక్కడికి రండి అనేది కాదు ఇక్కడ దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. నువ్వు ఏ స్థితిలోనైనా రా ఇక్కడికి. దేవుని మందిరానికి వచ్చిన నీవు మందిరం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? నీతిమంతురాలిగా, నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాలి. బాధ కలిగించే విషయం ఏంటంటే ఎలా వస్తున్నారో మందిరానికి అలాగే తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా. మందిరానికి ఎలా వస్తున్నారో మరలా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్తున్నారు? అలాగే వెళ్ళిపోతున్నారు. మొహం నల్లగా పెట్టుకొని వస్తారు మందిరానికి, అంతే నల్లగా పెట్టుకొని మళ్ళీ పోతారు. మందిరానికి వచ్చేటప్పుడు అదే పాప జీవితంతో వస్తారు. మందిరానికి వచ్చి కూర్చొని దేవుని వాక్యం విని పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆదివారం అయితే ఒకవేళ ప్రభు బలలో చేయి వేసి మరలా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళిపోతున్నారు?
అలాగే వెళ్ళిపోతున్నారు. ఇతను మందిరం దగ్గరికి వచ్చాడు, వచ్చేటప్పుడు పాపిగా వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభువును కనపరచవచ్చు కదా. నీవు కూడా తిరిగి అలాగ వెలుదువుగాక. మందిరానికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఎలా వచ్చావో తిరిగి అలా ఇంటికి వెళ్ళకూడదు. కడగబడి వెళ్ళాలి, శుద్ధి నొంది వెళ్ళాలి, నూతన పరచబడి నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎట్లొచ్చావో అట్లాగే వెళ్ళేటట్లయితే ఇక నువ్వు మందిరానికి వచ్చేది ఎందుకు? ప్రభు వాక్యం వినేది ఎందుకు? ప్రభు సన్నిధిలో కూర్చునేది ఎందుకు? నువ్వు వచ్చావు, సంతోషం, నువ్వు రావాలి. నీ కొరకే తలుపులు తెరిచున్నాయి, మందిరం తలుపులు. నీ కొరకే ప్రభు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. రావడం సంతోషమే, అంతే. అయితే నువ్వు నూతన పరచబడి తిరిగి వెళ్ళటం ఇంకా గొప్ప సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నీకు అర్థమైతే గనక మందిరానికి వచ్చిన ప్రతిసారి నువ్వు కడగబడి, కడుక్కొని, నూతన పరచబడి తిరిగి వెలుదువుగాక. మనం ఎంత దేవుని పిల్లలమైనా, బాప్తిజమం పొందినా, రక్షణ పొందామని చెప్పుకుంటున్నా, మన శరీరానికి, ఆత్మకు కలిగిన అపవిత్రతను మనం కడుక్కోవాలని వాక్యం చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతారా? కొరింథీయులకు రాసిన పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు గారు 2వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. శరీరానికి, ఆత్మకు ఏం కలుగుతున్నాయట? కల్మషం. ఇల్లుంది, ఉదయం ఊడ్చారు మీరు, మరలా సాయంకాలం ఏం చేస్తారు చెప్పండి? ఊడుస్తారా మరలా? ఏంటో పెరంగపూర్లో ఎంతమంది ఇల్లు ఓడని వాళ్ళు ఉన్నారా? చెప్పండి, మీరు రోజు చేసే పనే కదా. చెప్పండి, మరలా ఊడుస్తారు కదా. మరి సాయంకాలం ఊడ్చారు, మరలా రేపటి ఉదయం కూడా ఎందుకు ఊడుస్తున్నారు మీరు? క్రిస్మస్ పండుగ ఒక్కసారి ఊడ్చుకుంటే సరిపోద్ది కదా. లేదంటే వార్షికోత్సవం నాడు, 25 సంవత్సరాల వార్షికోత్సవం నాడు ఒక్కసారి ఊడ్చుకుంటే సరిపోద్ది కదా. ఎందుకు రోజు కసువులు ఊడ్చేది ఎందుకు? మీరు ఇల్లు శుభ్రం చేసుకునేది ఎందుకు? ఇంట్లో బెడ్రూమ్లో ఉన్న ఏసీ రావడంలా అలసిపోయి ఎప్పుడో ఇంటికి పోయి అది వేసుకొని వచ్చే పడుకున్న 2 గంటలు 3 గంటలు ప్రశాంతంగా అది గాలి తగులుతూ ఉంటే హాయిగా నిద్ర వస్తుంది, నిద్రపోతాం. అది గాలి రావట్లేదు, వేస్తున్నాం. కరెంటు బిల్లు అయితే బాగానే వస్తుంది, 3000 4000 కరెంటు బిల్లు అయితే వస్తుంది. ఏంటి రావట్లేదని ఆ మెకానిక్కి కబురు చేస్తే ఆయన వచ్చి ఆ డోమ్ అంతా తీసి, సార్ మొత్తం డస్ట్ సార్, మొత్తం మూసుకుపోయింది సార్, దీన్ని వాటర్ వాష్ చేయాలి అన్నారు. సరే చేసేయండి అయ్యా అంటే మొత్తం వాటర్ వాష్ చేస్తండి. 3 బకెట్లకు పట్టారు ఆ నీళ్ళు. ఆ రూమ్లో కింద పడకుండా అది వేసి 3 బకెట్ల నీళ్లు ఎలాగున్నాయి చెప్పన? మురికాలలో నీళ్ళ కంటే ఘోరంగా ఉన్నాయి. ఆయన అన్నారు, ఎందుకు ఇంత దుమ్ము వస్తుందయా, ఏసీలోకి ఎందుకు వచ్చిందంటే ఆయన అన్నారు, రూమ్లో ఏసీ ఉన్న రూమ్లో పౌడర్లు రాసుకోకూడదండి అన్నాడు. పౌడర్ ఫేస్కి రాసుకుంటారే అన్నాడు. నేనన్నా, అసలు మా ఇంట్లో పౌడర్ డబ్బానే లేదయ్యా, మా ఇంట్లో ఎవరం పౌడర్ కూడా వాడము, అసలు ఈ రూమ్లోకి ఎవ్వరు రారు, మేము 3 వస్తాం ఈ రూమ్లోకి, అసలు తలుపులు కూడా ఎప్పుడూ తీసి ఉండవు అంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కువగా తలుపులు మూసున్న గదిలోనే దుమ్ము ఉంటుందండి అన్నాడు. నాకేం అర్థం కాలే ఆయన చెప్పేది. తలుపులన్నీ మూసుంటే అందులో ఎక్కువ దుమ్ము ఉంటుందేంటి? ఎప్పుడో మేము లోపలికి వెళ్ళేటప్పుడు తీస్తాం, బయటకు వచ్చేటప్పుడు వేసేస్తాం, ఇంకంతే. అసలు తీసి కూడా ఉండవు తలుపులు ఎప్పుడు అంటే ఆయన చెప్తున్నాడు. ఏసీ మెకానిక్ చెప్తున్నాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు మన శరీరానికి, మన ఆత్మకు ఏమంటుకుంటుంది ఈ పాడు లోకంలో? కల్మషం, అపవిత్రత.
ఒక్కొక్కరి జీవితాలు ఎలాగున్నాయంటే, ఒక్కొక్కరి జీవితాలు నేను ఎప్పుడో బాప్తీసం తీసేసుకున్నా, నేను ఇప్పుడు కడగబడేది ఏంది, నేను ఎప్పుడో బాప్తీసం పొందా, నేను ఇప్పుడు పవిత్రపరచబడేది ఏంటి అనే లెక్కలో బ్రతుకుతున్నారు. నువ్వు మందిరానికి వచ్చిన ప్రతిసారి కడగబడుతూనే ఉండాలి. దేవుని సన్నిధికి వస్తుంది, నీవు కడుక్కోవటం కొరకే వస్తున్నావు. కడుక్కొందువుగాక, కడగబడుదువుగాక. పాపిగా వచ్చిన ఇతను దేవుని మందిరం దగ్గర నుండి ఎలా తిరిగి వెళ్ళాడు చెప్పండి మరలా? నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. ఇదిగో ఈ ప్రార్థనా మందిరం అందరికీ స్వాగతం పలుకుతుంది, రండి. ఇది దేవుని సన్నిధి, అందరికీ భూదిగంతముల నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అందరికీ పిలుపు అయిన సన్నిధికి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరికీ, కులం, మతం, ప్రాంతం, ఎత్తు, లావు, పొడుగు తేడా లేదు, అందరూ రావచ్చు మందిరంలోకి. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు నీవు పవిత్రపరచబడి, నూతనపరచబడి, నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడి తిరిగి వెళ్ళాలి ఇంటికి. ఎలాగంటే ఇక్కడ యేసయ్య రక్తం ఉంది మన కొరకు. చప్పట్లు కొడుతూ ప్రభువుని గనపరుద్దాం. యేసయ్య రక్తం నువ్వు ఒప్పుకున్న ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడిగి నిన్ను పవిత్రపరుస్తుంది. ఈ వ్యక్తి మందిరం దగ్గరకు వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు. పాపిని అన్నాడు. మందిరానికి వచ్చినప్పుడు మన నిజస్థితిని మనం గుర్తించగలిగిన వారమై ఉందుముగాక. మనం ఏంటో మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కనీసం ఎక్కడన్నా, ఇళ్ళ ప్రక్కన ఎలాగో గుర్తు చేసుకోములే, ఇంటి దగ్గర కూడా గుర్తు చేసుకోములే, మనం కనీసం మందిరానికి వచ్చినప్పుడన్నా నీ స్థితి ఏంటో, నువ్వు ఎలాగున్నావో గుర్తు చేసుకొని దానిని ప్రభు ఎదుట నువ్వు ఒప్పుకునే మనసు నీకు కలుగునుగాక. హెచ్చించుకోవద్దు ఆయన సన్నిధిలో, తగ్గించుకుందాం. ఇతను అంటాడు, పరిసయ్యుడు అంటాడు, మనకు తెలిసిందే, జ్ఞాపకం చేస్తున్నా. పరిసయ్యుడు అంటాడు, నేను వారానికి 2 మార్లు ఏముంటున్నా? ఉపవాసం ఉంటున్నా, అన్నిటిలో 10వ భాగం ఇస్తున్నా. ఎవరికి కావాలి ఇవన్నీ? దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని ఎదుట తగ్గించుకోవటమే కదా కావాలి. నిన్ను నువ్వు చూచుకునే స్థలం దేవుని మందిరం. నీతిమంతునిగా తీర్చబడి పవిత్రపరచబడి వెళ్ళాడు. మందిరానికి వచ్చిన ప్రతిసారి ఏం చేసుకొని వెళ్దాం? కడుగబడి వెలుదుముగాక. కడగమని అడగండి. మందిరానికి బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర ఇదే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తున్నా, నీ ఇంటికి వస్తున్నా, నాకు అంటుకున్న కల్మషం, మరకలు, డాగులు నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ కుమారుడైన యేసయ్య రక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను మరలా ఇంటికి పంపించయ్యా. తిరిగి మీరు ఇంటికి అలా వెలుదురుగాక. ఈ రోజు కాదు, ఎన్నిసార్లు నువ్వు మందిరానికి వచ్చినా అన్నిసార్లు నువ్వు పవిత్రపరచబడి నీతిమంతుడిగా తీర్చబడి వెలుదువుగాక. ఆమేన్. ఇదే లూకా సువార్తలో మరొక సందర్భం రాయబడి ఉంది, రండి చదువుకుందాం. 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం. అందరూ ఈ మాటలు గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. లూకా 15:5. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి, చాలు చాలు, నాతో పాటు చెప్పండి ఈ మాట మీరందరూ. అది దొరికినప్పుడు, అందరూ చెప్పాలి. అది దొరికినప్పుడు సంతోషముతో తన ఇంటికి వచ్చి. ఇంటికి ఎలా వెళ్ళాడంటే ఈయన సంతోషంగా వెళ్ళాడు. ఎప్పుడు వస్తుంది సంతోషం? ఎప్పుడు వస్తుంది సంతోషం? ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే, ఓకే కాదనడంలా. ఇతనికి ఎప్పుడు వచ్చింది సంతోషం చెప్పండి? పోగొట్టుకున్నది దొరికినప్పుడు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఆయనకి? 100 గొర్రెలు ఉన్నాయని రాసుంది అక్కడ. ఎన్ని గొర్రెలు తప్పిపోయాయి? 99. ఎన్ని తప్పిపోయాయి? 1. 100లో 1 తప్పిపోయిందండి. ఎన్నున్నాయి ఇంకా తన దగ్గర? 99 ఉన్నాయి. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం?
పోతే పోయిందిలే, ఒకటే కదా, నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 99. కానీ అతను ఏం చేశాడంటే 99 తృప్తి లేదు తనకి, ఆ ఒక్కటి కూడా కావాలి. ఈ 99తో తృప్తి పట్టంలా, నాకు ఆ ఒక్కటి కూడా కావాలి. పోయిన ఒకటి కూడా రావాలి. మొత్తం ఎన్ని అవ్వాలి? 100 అవ్వాలి. మీతో ఈ మాట చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. అసలు ఎత్తొద్దన్నా. మనకు ఉండేటువంటి చిన్న అలవాటు ఏంటంటే, నేను పేదలను తర్వాత చేస్తాలే అంటాం. అసలు చెప్పనక్కర్లా, సైలెంట్లో పెట్టేసి. అంటే అన్నని కాదు, సేవకుల్ని కాదు, మనం కూడా విశ్వాసం కూడా అప్పుడప్పుడు ఈ పని చేస్తుంటారు. 99తో తృప్తి పట్టడం లేదు, అతనికి ఆ ఒకటి కూడా కావాలి. మీతో ఈ మాట చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. నువ్వేం పోగొట్టుకోలేదా? నువ్వేం పోగొట్టుకోలేదా? నువ్వు రక్షించబడిన నాడు ఉన్నవన్నీ ఈరోజు నీ దగ్గర ఉన్నాయా? ఏంటి అలా చూస్తున్నారు అందరు నాకల్లి? నీవు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రారంభ దినాల్లో, బాప్తిసం పొంది రక్షించబడిన దినాల్లో నీవు కలిగి ఉన్నవన్నీ నీ దగ్గర ఉన్నాయా, పోయినాయా? బాధ కలిగించే విషయం ఏంటంటే, పోయినా కూడా వాటిని వెతుక్కోవడం లేదు. మనం వెతుక్కునే ఆలోచన లేదు, ఉన్న వాటితో తృప్తి పడుతున్నాం. ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, నీవు విడిచిపెట్టావే మొదటి ప్రేమ. ఏ ప్రేమ? మొదటి ప్రేమ. ప్రేమ పోయింది. వెతుక్కున్నావా? అయ్యో, నేను ప్రేమ పోగొట్టుకున్నాను, నా మొదటి ప్రేమ నేను మరలా తిరిగి సంపాదించుకోవాలని ఆ మొదటి ప్రేమను వెతుక్కున్నావా? మొదటిలో ఉన్న ఆసక్తి, నీకున్న ఆసక్తిని విడిచిపెట్టావు. వెతుక్కున్నావా ఆ ఆసక్తిని మరలా? అయ్యో, నేను ఏదో పోగొట్టుకున్నాను, ఏదో పోయింది నా దగ్గర నుండి, దాన్ని నేను మరలా తిరిగి తెచ్చుకోవాలి, నేను మరలా దాన్ని తిరిగి పొందాలి. కొద్దిమంది సమర్పణ పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? సమర్పణ. ప్రారంభ దినాల్లో ఎంత సమర్పణ ఉండేదో దేవునికి ఇచ్చే విషయంలో, రెండవదిగా దేవుని పని చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఎంత సమర్పణ ఉండేదో. అది ఉందా ఇంకా నీ దగ్గర? నా వైపు చూడండి అందరూ. ఉందా, పోయిందా? నిజం చెప్పాలి. పక్కన వాళ్ళు మనసులో పెట్టుకొని చెప్పొద్దు, వాళ్ళకి లేదు, వాళ్ళకి పోయింది అనొద్దు. మీ దగ్గర ఉందా, పోయిందా? నిజంగా నువ్వు ఆలోచన చేయి. ఒకప్పుడు 100 ఉన్న మాట నిజమే, నీకు 100కి 100 మార్కులు వచ్చిన మాట నిజమే. కానీ ఇప్పుడు నీకు ఎన్ని మార్కులు వేయాలి? నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని బట్టి. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు, మామూలుగా చదువుకునే స్కూల్స్, కాలేజెస్లో 100కి పాస్ మార్క్ ఎంత? 35. 100కి 35 వస్తే చాలు, ఏమవుతారు? పాస్ అయిపోతారు. కానీ దేవుని దృష్టిలో 100కి 99 ఉన్నా కూడా పాస్ కాదు. 100కి 100 వస్తేనే దేవుని దృష్టిలో పాస్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైతే చెయ్యొద్దండి, అర్థమైందని చెయ్యొద్దండి. దేవుని దృష్టిలో 100కి 99 వచ్చినా కూడా పాస్ కాదు. ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభుని ఇలా అడిగాడు కదా, నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే నేనేం చేయాలి? అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? చెప్పండి, మీరే చెప్పండి. ఒక్కటి కొదువుగా ఉంది. సరే, అక్కడ జరిగిన సందర్భం అంతా అయిపోయాక యేసు ప్రభు చెప్పింది ఏంటి? ఒక్కటి కొదువుగా ఉంది. నిత్య జీవానికి పోవాలి అంటే 1 మార్కు తగ్గినా కూడా లేదు, నిత్య జీవం లేదు. 100కి 100 ఉండాల్సిందే. ఈ కాపరి గురించి మనం ఆలోచన చేస్తే 99తో సర్దుకోవడంలా మనం ఎలా అలవాటు పడిపోయామంటే, ఆ మందిరానికి పోతున్నాగా, ఆదివారం ప్రార్థనకి పోతున్నాగా, చాలే. ఆరాధన చేస్తున్నాముగా, చాలే.
ప్రభు బలలో చెయ్యేస్తున్నాముగా చాలే, కానీ నువ్వు పోగొట్టుకున్నది ఏదో ఉందే, దాన్ని మరలా తిరిగి తెచ్చుకుందాం, పొందుకుందామన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్న నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న మనం మేల్కొల్పబడుదుముగాక. మనము పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోవడానికి దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు పోగొట్టుకున్నవే దాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. నువ్వు పోగొట్టుకున్న దాన్ని గుర్తుపట్టాలి. ముందు నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుని సన్నిధిలో నువ్వు పొందుకొని మరలా సంతోషంగా తిరిగి నీ ఇంటికి పోవాలి. వస్తున్నాం మందిరానికి, పోగొట్టుకున్నది మాత్రం చెప్పండి పొందుకోకుండానే మరలా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎన్ని ఆల్ నైట్లకు వచ్చి ఉంటావు, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వచ్చి ఉంటావు, ఎన్ని ఆరాధన కూడికల్లో పాల్గొన్నావు, ఎన్ని ఇలాంటి ప్రత్యేకమైన కూడికల్లో పాల్గొన్నావు. ఏమన్నా పోగొట్టుకున్నది వెతుక్కొని పొందుకున్న అనుభవం నీకుందా? ఆ అనుభవం నీకుంటే ఎలా వెళ్తావు తెలుసా? ఇంటికి సంతోషంగా వెళ్తావు. ఈరోజు నేను ఇది పొందుకున్నాను అది చెప్పే పాస్టర్ గారి మీద ఏముండదు, నీలో ఉండాలి. వెతుక్కునే స్వభావం ఎవరిలో ఉండాలి? నీలో. నేను పోగొట్టుకున్నాను, అది నాకు మరలా కావాలి, అది నేను పొందుకోవాలి, అది పొందుకోవాలి. మా నాన్నగారు పెదనందిపాడు దగ్గర సేవ చేసేవారు. ఉద్యోగం చేసుకుంటూ ప్రతి ఆదివారం సేవకు వెళ్ళొచ్చేవారు. నేను సేవకు సమర్పించుకున్న తర్వాత గణపురంలో సేవ చేయాలని నేను భారంగా సమర్పించుకున్న తర్వాత మా నాన్నగారు ఏమన్నారంటే, అక్కడ కూడా వెళ్ళొస్తూ ఉండరా, అలవాటు అవుద్ది సేవ నీకు అంటే సరేనని నేను మా నాన్నగారితో పాటు వెళ్ళేవాడిని. తర్వాత ఇక్కడ గణపురం పరిచర్య ప్రారంభమైన తర్వాత ఒక వారం నాన్నగారు ఇక్కడ ఉంటే, ఒక వారం నేను నాగులపాడు మా నాన్నగారు వెళ్ళే సేవకి, తర్వాత నేను ఇక్కడ ఉంటే నాన్నగారు అక్కడికి, అట్లా మారుతూ ఉన్నాం. ఒక వారం అటు ఒక వారం ఇటు. నాన్నగారు జాబ్ చేస్తారు కాబట్టి కుటుంబ ప్రార్థనలు పెట్టాలి అంటే నేనే కుటుంబ ప్రార్థనలు పెట్టాలి. పెదనందిపాడు దగ్గర ఉన్న నాగులపాడికి నేను సేవకు వెళ్తుంటే అప్పటికి 5-6 వారాలు వెళ్ళొచ్చా. ఆ మందిరంలో నుంచి ఒక ఆమె వచ్చింది ఇంటికి. తర్వాత రోజు సోమవారం పొద్దున్నే వచ్చింది. వచ్చి మా నాన్నతో అంటుంది, అయ్యా సత్వేదరంజన్ గారు, అబ్బాయి వద్దులే కానీ ఇంకెవరನ್ನು పంపించాను. ఇదేంటి అబ్బాయి వద్దు అని అంటుంది అని నేను ఆలోచన చేస్తూ ఉంటే నాన్న అన్నాడు, సేవలో ఉన్నాడమ్మా అబ్బాయి అంటే. ఆమంది, ఏమోలయ్యా ఇంకెవరన్నా పంపించు. ఏమైందమ్మా అని నాన్న అడుగుతుంటే ఆమంది, మాకు వాక్యం చాలట్లా, అబ్బాయికి వాక్యం చెప్పడం చేత కావట్లేదు, అబ్బాయి వద్దులేయ్యా, వస్తే నువ్వురా లేకపోతే ఇంకెవరైనా పంపించాను. నాకు ఎట్టుందో తెలుసా తమ్ముడు, ఆ రోజు మొహాన్ని ఎత్తురు చుక్కలేదు, ఏడుపే తక్కువ. సరే ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆదివారం మరలా నేనే వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. నేను బాగున్నాను అన్న నాన్నతోటి, నేను బాను అని. నాన్న అంటాడు, ఆమె అంతే అంటదిలే, నువ్వు పోరా, వెళ్ళి పరిచర్య చూసుకొనిరా. నేను బాగున్నానా, ఆమె నన్ను రావద్దని చెప్పింది, మొఖాన్ని చెప్తే ఎట్లా పోయాని అంటే నా మనసులో ఉన్న ఆలోచన అది. కాకపోతే నేను బైబిల్ ఇన్నిసార్లు చదివి ఉండేవాడిని కూడా కాదు. నాలో కలిగిన ఆ తీవ్రత, ఆమె మాటలకి నేను ఇక దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవటం మొదలుపెట్టాను. బైబిల్ అతిశయంగా చెప్పటం లేదు కానీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్న బైబిల్ చదువుతున్నాను. ఇప్పుడు ఇది 57సారి నేను ఈ బైబిల్ని చదువుతున్నాను. ఇది ప్రభు మహిమార్థమై చెప్తున్నా. నేను ఇన్నిసార్లు చదివాను, అన్నిసార్లు చదివాను చెప్పడానికి కాదు. 57సారి నేను సేవకు వచ్చిన తర్వాత బైబిల్ చదివి ఇది 57సారి. ఈ బైబిల్ రేపు డిసెంబర్ కల్లా అయిపోతుంది, మరలా వేరే బైబిల్ తీసుకోవటం జరుగుతుంది. ఇప్పటికి నేను చదివి పక్కన పెట్టేసిన బైబిల్, అంతకు మునుపు ఒక బైబిల్ నేను చదివేవాడిని.
ఇప్పుడు అలా కాకుండా ఒక బైబిల్ చదవటం పూర్తయితే దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకొక బైబిల్ తీసుకొని చదవటం. ఎందుకంటే అండర్లైన్ చేసుకోవటమో రాసుకోవటమో చేస్తే మరలా చదువుతున్నప్పుడు అక్కడికి వచ్చాక అవే తలంపులు వస్తున్నాయి. అందుకని ఆ బైబిల్ని తీసి చదివేస్తే బైబిల్ పక్కన పెట్టేసి ఇంకో బైబిల్ తీసుకొని చదవటం మొదలు పెట్టడం ప్రభు నేర్పాడు. అలాంటి బైబిల్ మా ఇంట్లో 28 ఉన్నాయి, చదివి పక్కన పెట్టేసిన బైబిల్స్. 28 బైబిళ్ళు ఉన్నాయి. నేను వాడి పక్కన పెడితే మా పాస్టర్ గారు తీసుకుంటాను, నా భార్య తీసుకుంటుంది ఆ బైబిల్. ఎందుకు ఆ బైబిల్ నువ్వు వాడతావు అంటే అంటది, ఏమి కాల, పేపర్లు కూడా పెద్దగా ఏమీ నలగలేదు, చదివారు అంతే కదా, వాడుకుంటాను. కొద్దిమంది సేవకులు, దేవుని సేవలో ఉన్న వాళ్ళు ఈ బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకుని వాడుకోండి. బాగా చదవటం మొదలుపెట్టాను బైబిల్ని. దేవుడు వాక్యం నేర్పించాడు, నేర్చుకున్నాను. సంవత్సరంన్నర తర్వాత ఆమె మరలా వచ్చిందండి ఇంటికి వచ్చింది. ఆమెను చూస్తే నాకు బాధగా ఉంది, మనసుకి వేదనగా ఉంది. కానీ సంవత్సరంన్నరగా పోలేదుగా, ధీమాగా ఉంది మనసులో. ఆమెను చూసి చాలా కాలం అయింది కదా. రాగానే ఆంటీ వందనాలు, ఆమె పేరు చిన్నమ్మాయి. సంతోషంగా వందనాలు చెప్పాను. ఆమె కూడా వందనాలు అయ్యా అంది. తర్వాత నాన్నతో మాట్లాడుతూ అంటుంది, అయ్యా కుటుంబ ప్రార్థన పెట్టాలి మా ఇంట్లో అంది. సరేనని కుటుంబ ప్రార్థనకి నాన్న అన్నారు, సరేమ్మా నేను ఆఫీసు ఒకరోజు మాట్లాడి వాళ్ళతో ఖాళీ చూసుకొని చెప్తానులేమ్మంటే, ఆ మంది నీ ఖాళీ కాదు, అబ్బాయి ఖాళీ కావాలి అంది. నాకు దడ, ఎందుకు ఏం జనంలో గోల చేసింది కదా, ఇక కుటుంబ ప్రార్థన పెట్టుకుని ఇంటి ముందు బజార్లోనే రచ్చ చేస్తుందేమో నా గురించి, నాకు అదొక టెన్షన్, భయం. అప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఆమె కుటుంబ ప్రార్థన పెట్టాలని అడిగినప్పుడు నాన్న అన్నారు, అబ్బాయి నువ్వు ఖాళీయే కదరా ఈ వారంలో ఎప్పుడు అంటే, శుక్రవారం ఖాళీయే నాన్న, శుక్రవారం ప్రార్థన పెట్టుకోమ్మా అబ్బాయి వస్తాడులే అని. నేను ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ముందు ఏమన్నా, నేను బాగున్నానా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసిపోదాము అని. సరే అని వెళ్ళామండి. ప్రార్థనకి వెళితే నాన్న రాలేదు, నేనే వెళ్ళాను తమ్ముడిని తీసుకొని. ప్రార్థన అంతా అయిపోయింది, వాక్యం చెప్పాను. కుటుంబ ప్రార్థన మామూలుగా సంఘానికి 30 మంది వచ్చేవారు అప్పుడు. ఆ కుటుంబ ప్రార్థనలో ఒక 100 మంది దాకా కూర్చున్నారు. వాక్యం అయిపోయింది. తర్వాత సాక్ష్యం చెబుతానయ్యా అంది. ఏమో చెప్పే సాక్ష్యం ఖచ్చితంగా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏమని, పలహారం పెట్టుకున్నాను, లైట్లు పెట్టుకున్నాను, బాక్సులు అద్దెకి తెచ్చాను, దగ్గరగా నాకు 800 రూపాయలు ఖర్చు అయింది, అనవసరంగా ఈ పిల్లోడి చేత ప్రార్థన పెట్టించున్నా అంటదేమో నాకు తెలుసు, ఎందుకంటే ఆమె అట్లాంటిది. ఆమె మైక్ తీసుకుని అంటుంది, నేను చాలా తప్పు చేశాను, నా స్థితిని నేను మర్చిపోయి ప్రవర్తించాను, రమేష్ బాబుని నేను అవమానించాను సంఘంలో, తెలిసి 2 సార్లే నేను అబ్బాయి ముందు మాట్లాడాను, అబ్బాయికి తెలియకుండా నేను 100 సార్లు చెడ్డగా చెప్పాను విశ్వాసులకి, ఆ అబ్బాయి మనకొద్దు వాక్యం చెప్పటానికి అని. అందుకని ఈరోజు నా కుటుంబము ఎదుట మీ అందరి ముందు బజార్లో నేను రమేష్ బాబుకి క్షమాపణ చెప్తున్నానని ఇలా చెప్పిందండి. కన్నీటితో చెప్పింది, వేదనతో చెప్పింది, దుఃఖంతో చెప్పింది, ఏడ్చింది. నాకు కూడా ఏడుపు వచ్చింది. అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసాము. ఆమె అంది, రాయ్యా వారం రాయ్యా వచ్చి వాక్యం చెప్పయ్యా మాకు అంది. నేను మారానా, ఆమె మారిందా అని నేను తర్వాత ఇంటికి వచ్చి ఆలోచన చేస్తుంటే, నేనేదో గొప్ప ప్రసంగికుడిని అయి మారలా, ఆమె మారింది. ఎలా మారిందో చెప్పనా? ఎలా మారిందో, నేను సమాధానం పోగొట్టుకున్నాను సేవకుడితో, అది మరలా నేను తిరిగి పొందుకోవాలనుకుంది. నా మాట మీకు అర్థమైందా? ఒక విశ్వాసి అండి, ఒక విశ్వాసి, చిన్నమ్మాయి ఆమె పేరు, చనిపోయింది కరోనాకి ముందు 2019లో అనుకుంటాను. ఆమె పోగొట్టుకుంది ఏదో ఆమెకు అర్థమైంది, దాన్ని ఏం చేసుకుంది, వెతుక్కొని పొందుకుంది. నేను పెద్ద ప్రసంగికుడినయ్యి ఆమె నన్ను పిలవలా ఇంటికి కుటుంబ ప్రార్థనకి, ఆమె పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంది. నిజం చెప్పు, నువ్వేం పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్న వాటికి అంతే నిర్లక్ష్యంగా ఎందుకు బ్రతుకుతున్నావు? మొదటి ఆసక్తి, మొదటి ప్రేమ, మొదటి సమర్పణ, నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, నీలో నీ హృదయంలో ఉన్నటువంటి దైవికమైన భక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా? ఇంకా
ఏమైనా పోయినాయా? పోతే పోయినీలు అనుకొని ఉన్న వాటితో తృప్తి పడుతున్నావా? పోయిన వాటిని వెతికి పొందుకునేందుకు నువ్వేమన్నా ప్రయాసపడుతున్నావా? ఆయన సన్నిధి ఏంటో తెలుసా? ఆయన మందిరం ఎందుకో తెలుసా? నువ్వు పోగొట్టుకున్నవి మరలా వెతికి పొందుకోవడానికి. ఆయన సన్నిధికి వచ్చిన నీవు వెతుక్కోవాలి, ఆయన సన్నిధిలో వెతకాలి. అయ్యా, నేను ఇది పోగొట్టుకున్నానయ్యా, నాకు ఇది దయచేయి, నాకు అది ఇస్తేనే నేను తిరిగి వెళ్తానయ్యా. ఊరికే వచ్చి వెళ్ళిపోవద్దు నువ్వు మందిరంలో నుంచి. పోగొట్టుకున్నది ఇక్కడ వెతికి ప్రభు దగ్గర అడిగి పొందుకొని ఇప్పుడు ఎలా వెళ్తావు నువ్వు ఇంటికి? సంతోషంతో. కొట్టేసరి గట్టిగా చెప్పండి. నీ బ్రతుకులో సంతోషం లేకపోవటానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా సంతోషంగా వెళ్ళట్లా నువ్వు. కారణం ఏంటంటే పోగొట్టుకున్న దాన్ని నువ్వేం చేయడంలా? వెతకడంలా. చాలామంది వెనకబడిపోయారు, విశ్వాసంలో తప్పిపోయారు, దేవునిలో వారి స్థితి ఎక్కడుందో కూడా మర్చిపోయారు. వారి నిజ జీవితంలో ఏవో కొన్ని డంబాలను ఏర్పాటు చేసుకొని రియాలిటీలో వారి వ్యక్తిగత జీవితంలో అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని వారు మర్చిపోయి బ్రతుకుతున్నారు. పోగొట్టుకుంది దొరికితే కలిగే సంతోషం నువ్వు పొందుకుందువుగాక. గట్టిగా చెప్పాలి. దావీదు పరిశుద్ధతను పోగొట్టుకున్నాడండి. ఎట్లా ఏడ్చాడో తెలుసా దావీదు? మరలా నాకు అది దయచేయి, రక్షణ ఆనందాన్ని మరలా నాలో పుట్టించు, స్థిరమైన మనసు దయచేయి, నూతనంగా. ఎంత వెతికాడో, వెతికి ఏడ్చి కన్నీరు గార్చి పోగొట్టుకున్న దాన్ని పొందుకొని సంతోషంగా వెళ్ళాడు తన జీవితంలో. నువ్వు కూడా అలా వెతుక్కొని పొందుకునేందుకు దేవుని మందిరానికి వచ్చుదువుగాక. ఈరోజు ఈ 25వ వార్షికోత్సవం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు బాప్తీసం పొంది ఎంతకాలమైందో, నువ్వు మందిరానికి రావటం ప్రారంభించి ఎంతకాలమైందో, నువ్వు ఏం పోగొట్టుకున్నావో, నీ దగ్గర నుంచి ఏది దూరమైందో అవన్నీ నువ్వు మరలా తిరిగి పొందుకొని ఈ 25వ వార్షికోత్సవం సంతోషంగా నీ ఇంటికి వెళుదువుగాక. ఇక్కడ కేవలం కూడికలో పాల్గొని ప్రియులు పెట్టే ప్రేమ విందులో భాగాన్ని అందుకొని పోవడమే కాదు, పోగొట్టుకుంది పొందుగాక. నువ్వు మరలా పాత దినాల్లోకి రావాలి. ఆమేననాలి. నువ్వు మరలా పూర్వపు దినాల్లోకి రావాలి. భక్తుడు ఆసాపు ప్రార్థన చేస్తూ అంటాడు, నువ్వు మరలా మమ్మను బ్రతికించయ్యా, నీ అందు మేము సంతోషించున్నట్లు. దేవునిలో సంతోషించే దినాలు పోయినాయి. చచ్చిపోయావు, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. బ్రతికించని అడుగుతున్నాడు ఆసాపు. నన్ను మరలా బ్రతికించు, ఆ పూర్వపు వైభవం మరలా నాకు దయచేయి, నీ జీవితంలో అది కలుగునుగాక. గడిచిపోతా ఉండే కొద్ది చెప్పుకుంటుంటారండి విశ్వాసులు, మేమే అవనవస్థలంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మేము సేవ చేసే రోజుల్లో, లేదంటే మేము ఆ రోజుల్లో పరిచయలో యాక్టివ్గా ఉన్నప్పుడు అని గత దినాలను గుర్తు చేసుకొని ఏదో తృప్తిగా బ్రతికేస్తున్నావే తప్ప ఈ దినాలలో వాటిని మరలా తిరిగి నువ్వు పొందుకోగలవన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. తిరిగి పొందుకొందువుగాక. పోగొట్టుకున్నాం అన్న వాళ్ళు యథార్థంగా చెయ్యొద్దండి. అవును, నేను ఏదో ఒకటి పోగొట్టుకున్నాను, నిజంగా పోగొట్టుకుంటే చెయ్యొద్దండి. పొందుకొందురుగాక. పొందుకోకుండా తిరిగి వెళ్ళ. మందిరం అందుకే దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. చదవండి, లూకాసు వార్తలోనే రాయబడి ఉంది మరొక సందర్భం. లూకాసు వార్తలోనే రాయబడి ఉంది 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం. లూకా 8:39. ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశను. నాతో పాటు ఈ మాట చెప్పండి. అతడు స్వస్థత నొంది సాక్షిగా తన ఇంటికి వెళ్ళాను. ఎలా వెళ్ళాడంటే ఇంటికి? గట్టిగా చెప్పాలి. ఎలా వెళ్ళాడు? సాక్షిగా వెళ్ళాడు. ఇతని గురించి మనకు తెలుసు, ఊరికే జస్ట్ జ్ఞాపకం చేస్తాను. అనేకమైనటువంటి దయ్యాలు తనలో నివాసం ఉండి తన బ్రతుకును శ్మశానంలో నిలిపాయి.
సమాజంలో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? శ్మశానంలో. యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వచ్చాడు, అతనిలో ఉన్న దయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టాడు, అతన్ని స్వస్థపరిచాడు. అతడు స్వస్థత నొంది యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. మందిరానికి రావటం అంటే అదే కదా. ఎక్కడ కూర్చోవడం? దేవుని పాదాల దగ్గర కూర్చోవటమే కదా. స్వస్థత నొంది ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆయనతో గడిపిన కొద్ది సమయం, వినాలి ఈ మాట, ఎంత సమయం గడిపాడు ఆయనతో? గట్టి చెప్పాలి. మరి మనము పోయిన వారంలో నేను ఒక ఊరు మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అయ్యా మీది గణపురమా అంది. అవునమ్మా అన్న. నేను కూడా గణపురంలో ఉన్నానయ్యా ఆ రోజుల్లో అంది. అవునమ్మా ఎప్పుడన్నా? ఆమంది, అప్పుడు నువ్వు పుట్టుండవులే, అప్పటికే నేను బ్యాప్టిజం తీసుకొని ఉన్నాను అంది. ఎంత సంతోషం అనిపించిందో. మా ఊర్లో ఉంది, బాప్తిజం తీసుకుంది, అప్పటికి నేను ఇంకా పుట్టలేదు అని చెప్తుంది. వెంటనే ఆమె సంతోషంతో, అవునమ్మ, బాగా పెద్ద ఆవిడ, ఆమెకు 70-75 ఏళ్ళు ఉండొచ్చు. దగ్గరికి వెళ్తేనండి పొగాకు వాసన వస్తుంది నోట్లో నుంచి. నిజం. మీరు పోయిన వారంలోనే ఈ సంఘటన నాకు ఎదురైంది. పొగాకు వాసన వస్తుంది. దగ్గరికి వెళ్ళి, ఏందమ్మా అన్న, వాసన వస్తుంది ఏంటమ్మా అంటే, వెంటనే ఆమె మూతి మూసుకొని ఇట్లా పెట్టింది. పక్కన ఉన్నటువంటి పాస్టరమ్మ గారు చెప్తున్నారు, నువ్వు ఇంకా మానలేదా? నువ్వు ఇంకా మానుకోలేదు? అది మానుకోకుండా పాస్టర్ గారి దగ్గర పోయి మాట్లాడుతున్నావా అని అక్కడ ఉన్న పాస్టరమ్మ గారు ఆ పెద్ద ఆమెను గదిమారు. నిజమే, ఆమె బాప్తిజం తీసుకున్నప్పటికీ మనం ఇంకా పుట్టలా. అప్పటి నుంచి గడుపుతుందండి ఆమె మందిరంలో, కానీ సాక్షిగా మాత్రం మారలా ప్రభువుకి. కొద్దిసేపు గడిపాడు ప్రభు పాదాల దగ్గర. ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్న సమయం బహుశా మనం గట్టిగా లెక్కేసుకొని ఆలోచన చేయగలిగితే ఓ 3 గంటలు 4 గంటలు కూర్చొని ఉంటాడేమో. ఈ పందులు అన్నీ పోయి ప్రపాతంలో పడి చచ్చి, ఈ పందులు కాసే వాళ్ళు ఊర్లోకి వెళ్ళి, ఆ ఊర్లో వాళ్ళందరూ పోగై, వారందరూ బయలుదేరి ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు మా ఊర్లోకి రావద్దు, వెళ్ళి పని చెప్పడానికి దగ్గర 3-4 గంటలు టైం పెట్టుకోండి. ఈ 3-4 గంటల టైంలో యేసు ప్రభు ఎంత మాట్లాడు ఉంటాడు, ఇతను ఎంత విని ఉంటాడు. 3-4 గంటలు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ విన్నవాడు ఎలా వెళ్ళాడంట తన ఇంటికి? సాక్షిగా. ఎన్ని ఆదివారాలు వాక్యం వింటున్నాం, ఎన్ని కూడికల్లో మనం పాల్గొంటున్నాం, తిరిగి ఇంటికి ఎలా పోతున్నాం మనం? ఇంటి దగ్గర నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు పనిచేసే చోట ఎలాగుంటున్నావు? ఆయన మందిరానికి వచ్చి వెళుతున్న మనం సాక్షులంగా తిరిగి వెళ్తున్నామా ఇంటికి? సాక్షులంగా. మనం ఎవరికి సాక్షులమో చెప్పనా? మీరు నవ్వొద్దు. ఎవరికి సాక్షులమో చెప్పనా? మందిరానికి వచ్చి మరలా పోయి ఆడికి ఎత్తాడు పాస్టర్ గారు, ఆడికి పాట పాడటం కూడా రాదు. వాడు ఇంటి దగ్గర ఎట్ట బతుకుతాడు తెలుసా? అట్టంటోడిని పిలిచి ఆరాధన చేయమంటాడు, అట్టంటోడికి ప్రయారిటీ ఇస్తాడు. ఎవరికి సాక్షివి నువ్వు? ఆ పాట పాడేవాడికా? లేకపోతే ఆ మైక్ పెట్టేవారికా? లేకపోతే మందిరానికి వస్తా కూడా ఇంకోలాగా బ్రతుకుతుంటారు. ఇక వీళ్ళ గురించి ఇంటింటికి డబ్బా కొట్టుకుంటూ తిరుగుతుంటారు వీళ్ళు. ఎవరికి నువ్వు సాక్షి? మనుషులుకా? ఆ విషయాలన్నీ విశ్వాసులన్నిటికీ తిరిగి వీళ్ళకి చెప్తా ఉంటారు. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళకు సాక్షులు, పాపులకు సాక్షులు. వీళ్ళు సంఘంలో సాక్ష్యము లేని వారికి వీళ్ళు సాక్షులు అయిపోతూ ఉంటారు. యేసుకు నువ్వు సాక్షిగా బ్రతుకుదువుగాక. మందిరానికి వస్తున్న నీవు, మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఉపదేశం వింటున్న నీవు, ఆయన మాటలు వింటున్న నీవు తిరిగి సాక్షిగా ఇంటికి వెళుదువుగాక. యేసును గూర్చి నువ్వు సాక్ష్యం ఇచ్చుదువుగాక. ఎవరికో వద్దండి, నీ ఇంట్లో నీ పిల్లల కన్నా సాక్ష్యం చెప్తున్నావా? నువ్వు ఎలా రక్షించబడ్డావో పిల్లలకు సాక్ష్యం చెప్తున్నావా? మొన్న ఒక తమ్ముడిని పిలిచి నేను ఇలా మాట్లాడుతున్నాను మందిరంలో, ఎరా అసలు నువ్వు ఎట్ట పుట్టావో తెలుసారా నీకు అన్నాను. వాడు షాక్ అయ్యాడు నా వైపు చూస్తా. అసలు నువ్వు ఏ స్థితిలో పుట్టావో ఎలా ఉన్నావో నీకు తెలుసా? మీనా అని చెప్పారా అంటే వాడు
ఏం మాట్లాడుకుని నిలబడ్డాడు. అసలు చెప్పారా అని అడిగా. చెప్పలేదన్నాడు. నేను మాట్లాడుతున్న నా తమ్ముడితోటి, మీ అమ్మ మీ నాన్న మందిరానికి వచ్చే రోజుల్లో 3 సార్లు గర్భం జారిపోయింది, పిండం జారిపోయింది, పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు. మందిరంలో 7 దినాల ఉపవాస ప్రార్థనలు పెట్టి కేవలం మిమ్మ మీ నాన్న కోసం ప్రార్థన చేద్దాం రండి వారి కొరకని 7 దినాలు ప్రార్థన చేశాం రా మందిరంలో ఉపవాసాలుండి. దేవుడు సంఘం యొక్క కన్నీటి ప్రార్థన విని ఇక బిడ్డలు పుట్టరు అని చెప్పారు డాక్టర్లు. దేవుడు నిన్ను పుట్టించాడు. దేవుడు నిన్ను పుట్టించాడు. నీకంటే ముందు 3 పిండాలు జారిపోయి, నువ్వు కూడా జారిపోయిన పిండమై ఉండాల్సింది. నువ్వు కడుపున పడ్డావని తెలిసిన రోజు నుండి ప్రతిరోజు నీ కోసం కన్నీరు గార్చి, నువ్వు మగపిల్లడివో ఆడపిల్లవో మాకు తెలియదు. ఆ రోజు ఆ పిండాన్ని కాపాడు ప్రభువా, ఆ పిండానికి నువ్వు అండగా ఉండు ప్రభు అని నీ కోసం ఏడ్చిందిరా సంఘం. అలా ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు. ఈరోజు నువ్వు ఇలా బ్రతకటం ఏమైనా మంచిదా అని ఆ తమ్ముడితో మాట్లాడి తన జీవితం చెప్తానండి. వాడు బోరున ఏడ్చి, ఆ రోజే నువ్వు పిండంగా రాలిపోయి ఉంటే ఈరోజు ఇంత బాధ ఉండదు కదా నీ వలన, నీ తల్లిదండ్రులకి సమాజానికి అని చెప్తే ఏడ్చి ఆ తమ్ముడు ఒక తీర్మానం చేసుకున్నాడు. నన్ను కాపాడిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుని కొరకు నేను నా చాతనైనంత వరకు నమ్మకంగా బ్రతుకుతాను. ఇద్దరు మోకాలేసి ప్రార్థన చేసినా అంటే ఏడుస్తూ ఇదే మాటలు ప్రార్థన చేశాడు. కనీసం వాడికి తల్లిదండ్రులు ఆ సంగతి కూడా చెప్పలా. ఎట్లా మారతారండి మన పిల్లలు? ఏ స్థితిలో దేవుడు నిన్ను రక్షించుకున్నాడో నీ కొడుకు చెప్పావా? నీ కూతురికి చెప్పావా? నీ పిల్లలకు చెప్తున్నావా? నీ ఇంటి వారికైనా నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? సేవకు నువ్వు ఎలాగొచ్చావో చెప్తున్నావా? సేవలో నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు నీ పిల్లలకు చెప్తున్నావా? లోకంలో ఉన్నప్పుడు ఎలాగున్నావో, యేసు ప్రభు నిన్ను దర్శించాక నీ జీవితం ఎలా మారిందో, నువ్వు ఎలా రూపుదిద్దుకొని ప్రభు పోలికలోకి మార్చబడ్డావో నీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని చెప్పకపోతే ఎలాగా? కనీసం నీ పిల్లల కన్నా సాక్ష్యం ఇవ్వు నీ గురించి. తీరిక లేదండి మనకి ఏమి ఇవ్వడానికి, సాక్ష్యం ఇవ్వడానికి. మందిరంలో మాత్రం ఏం కావాలి మనకి? సాక్ష్యం చెబుతాం మైకిటే. ఏం కావాలి ఇక్కడ? చెప్పు. మైక్ కావాలి. నీ పిల్లల కన్నా చెప్పావా కనీసం నీ ఇంట్లో? చెబుదువుగాక. పాత రోజులన్నా మన పితరులు పడిన కష్టాలు మనకు చెప్పేవాళ్ళు. చెప్పారన్నా మీకు? మీ పూర్వీకులు చెప్పు ఉంటారు. తాతలు అమ్మమ్మలు ఉండి ఇలా ఉండేది, అలా ఉండేది. ఈ రోజుల్లో ఏముందండి? ఇదొకటి ఇస్తున్నారు పిల్లలకి, ఇక వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు, మన పనుల్లో మనం ఉండిపోతున్నాం. యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నువ్వు నీ ఇంటికి వెళుదువుగాక. చెప్పు, నిన్ను ఎలా మార్చాడో చెప్పు. యేసయ్యను నమ్ముకున్నాక నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు. యేసయ్యను వెంబడించడం వల్ల నువ్వు పొందిన సంతోషం చెప్పు. నీ జీవితంలోని యేసయ్య చేసిన కార్యాల విలువను నీ కుటుంబస్తులకి, నీ పిల్లలకి చెబుదువుగాక. ఇతను తిరిగి ఎలా వెళ్ళాడంటే ఇంటికి సాక్షిగా వెళ్ళి ఈ యేసయ్య చేసిన గొప్ప కార్యాలు అక్కడ మనం చదివితే 39వ వచనంలో వాడు వెళ్ళి 8:39 వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసిన ఆ పట్టణం మందంతటా ప్రకటించెను. మా అమ్మ మా నాన్న ప్రభువుని నమ్ముకున్న తర్వాత అండి, మాకు ఊహ తెలిసి నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా మా అమ్మ మా నాన్న వాళ్ళ జీవితం ఎలా దర్శించబడిందో పదే చెప్పేవాళ్ళు. పదే చెప్పేవాళ్ళు నాకు. మా నాన్నగారు ఎలా ప్రభు దగ్గరికి వచ్చింది, మా అమ్మ ఎలా ప్రభువుని నమ్ముకుంది, అసలు మా నాయనమ్మ ఎలా ప్రభు దగ్గరికి వచ్చింది, పదే చెప్పేవారు. ఆ పదాలు చెప్తున్నప్పుడల్లా మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట అనేవాడు మా నాన్న. ఏమనంటే, మనం ధన్యులమయ్యాం. మనం ఏమయ్యాం?
ధన్యులమయ్యాం. ఈ ధన్యతని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. ప్రభువును నమ్మి మనం ధన్యులమయ్యాం. మన పిల్లలకి మా అమ్మ మా నాన్న అన్నిసార్లు చెబుతూ వచ్చారు కనుక అవి నా మనసులో ముద్రించుకొని పోయినాయి. ప్రభువుని మా నాన్నమ్మ ప్రభువు నమ్ముకునేటప్పటికి మేము గొళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, మొత్తం సినిమా హాల్ చుట్టూ తిరుగుతున్నాం. మా అమ్మ మా నాన్న మేము అందరం వినాయక చవితి వస్తే వెళ్ళి గుడి చుట్టూ, నాదెండ్ల గణపురం మధ్యలో గుడి ఒకటి ఉంది గొల్లపాలెం దగ్గర, ఆ గుడి చుట్టూ ఎద్దుల బండి మీద ట్రాక్టర్ మీద వెళ్ళి తిరిగి కుడు ఉండ్రాలు పెట్టి వచ్చేవాళ్ళం, బరిగి తినేవాళ్ళం. సాయంకాలం కడుపులు నొప్పి వచ్చేదిలేండి, పిల్లలంగా ఎక్కువ తినేవాళ్ళం, తర్వాత ఉండవని. ఈ నవమి శ్రీరామనవమి వస్తే పందిరేసుకొని వడపప్పు పానకం పంచుకునే వాళ్ళం, తినేవాళ్ళం. సినిమాలు రిలీజ్ అయితే సినిమా హాల్కి పోయేవాళ్ళం. మా నాన్నే తీసుకెళ్లేవాడు సైకిల్ మీద ఎక్కించుకొని, ముందు కడ్డీ మీద నన్ను మా అన్నయ్యని, వెనకేమో మా అమ్మను కూర్చో సైకిల్ తొక్కుంటూ చెల్లూరుపేట తీసుకెళ్లేవాడు. ఈ స్థితిలో ఉన్న మేము దేవుని సేవలోకి రావడానికి కారణం ఏంటంటే, వారు తమ జీవితంలో యేసు ఏమై ఉన్నాడో ఎరిగి దాన్ని మాకు పదే పదే చెప్తా వచ్చారు. మేము ఎదిగే కొద్దీ ఇంకా చెప్పేవాళ్ళు. అబ్రహాన్న, నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. క్రికెట్ బాగా ఇష్టం నాకు, తెగ ఆడేవాడిని. ఇంటి వెనక, మేము అద్దెకుండే ఇంటి వెనక గ్రౌండ్ లాగా ఉండేది, పెద్ద మెల్ల, అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. పక్కనే కదా అని బ్యాట్ బాల్ మా ఇంట్లో పెట్టేవాళ్ళు పిల్లలు. బ్యాట్ బాల్ కొనే స్థితి కాదు, మన ఇంట్లో పెట్టేవాళ్ళు. మా అమ్మ ఏం చేసేదంటే బాల్ తీసి దాచిపెట్టేది. బాల్యమ్మ అంటే మా అమ్మ అనేది నాతో పాటు కొద్దిసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే బాల్ ఇస్తా అనేది. క్రికెట్ బాల్ కావాలి ఇప్పుడు ఆడుకోవటానికి, మా అమ్మ ఏమనేది, నాతో పాటు నువ్వు కొద్దిసేపు ఏం చేయాలి, ప్రార్థన చేయి, బాల్ ఇస్తాననేది. బాల్ కోసం ఇప్పుడు మా అమ్మతో పాటు ఏం చేసేవాడిని, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడిని. అది కూడా ఎక్కువసేపు చేయకూడదు, ఆమేన్. ఇప్పుడు ఏం కావాలి మనకి, బాల్ కావాలి. అవ్వదు, అప్పదే ఇవ్వదు. మా అమ్మ కూడా చెయ్యాలి. మా అమ్మ ప్రార్థన చేస్తూ ఏడ్చేది. నాకేమో లోపల మండేది. ఎందుకు ఈ ప్రార్థన ఎంతసేపటికి అవ్వదు, ప్రార్థన అయితే ఏం చేయొచ్చు, బాల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏడ్చి ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా గత జీవితము, ప్రస్తుత జీవితము, ఆయన దర్శించి బలపరిచిన విధానాలు ప్రార్థన చేస్తూ ఉండేది. మొత్తానికి ఎట్టకేలకి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి అంటే అమ్మయ్య గాలి పీల్చుకునేవాడిని. కానీ అది అలా జరిగింది. కానీ అవన్నీ నా జీవితానికి ఏమయ్యాయో తెలుసా, ఆశీర్వాదమయ్యాయి, మేలయ్యాయి, లోపల హృదయంలో ముద్రించబడ్డాయి. సాక్షులంగా బ్రతుకుదుముగాక. మన ఇళ్ళ పక్కన వాళ్ళు మనల్ని గమనిస్తారు, జాగ్రత్తగా ఉందుముగాక. నువ్వు మందిరానికి వస్తున్నావు అన్న సంగతి వాళ్ళకి తెలుసు కదా, తెలుసా తెలియదా? గట్టిగా చెప్పాలి. ఒకరోజు నేను ఒంగోలు వైపు మీటింగ్కి పోతూ బాగా ఆకలయ్యి, దారిలో ఎక్కడ కనపడితే అక్కడ ఆపండ్రా బాబు ఏదో ఒకటి తిందామంటే మొత్తానికి ఒక చోట కారు ఆపారు. ఆపి దిగి తిందామని వెళ్ళాం. పిల్లలు తెస్తా అన్నంటే లేట్ అయిపోతే పదండ్రా బాబు ముందు తినేద్దామని అక్కడికి పోయి తినడానికి ఏమున్నాయని చూస్తే ఒక పక్క పునుగులు, ఒక పక్క చికెన్ పకోడీ, ఒక పక్క ఇడ్లీ రావటానికి లేట్ ఉందండి అన్నారు. సరేనా, నా ఇడ్లీ దగ్గర నేను నిలబడి ఉంటే ఒక ఆమె వచ్చిందండి. వచ్చి మీరు రమేష్ పాస్టర్ గారు కదూ అంది. అవునమ్మా అన్న. ఇక్కడ ఉన్నారు ఏందయ్యా అంది. ఏమమ్మా అంటే అడు చూడన్న బార్ షాప్ ఉంది వెనక, చికెన్ పకోడీ బండి. మేము ఏం మేము తినే ఆలోచనలో ఉన్నాం, తినలేదు ఇంకా. అక్కడ ఏముంది, బార్ షాప్ ఉంది. మేము ఇది నువ్వు ఇక్కడ నిలబడకూడదయ్యా, నువ్వు వెళ్ళిపో అంది. ఆ అమ్మ మాట ఎంత ఆలోచింపజేసిందో నన్ను. అంటే లోకం మనల్ని ఎలా చూస్తుంది, ప్రత్యేకంగా. వీళ్ళు క్రీస్తు వారు, వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, వీళ్ళు ఎంతో ప్రత్యేకమైన వారు. అందుకే చూడు, ఏదన్నా నువ్వు నోరు జారి మాట్లాడితే టక్కన వాళ్ళు అనేమాట, అబ్బో చర్చికి కూడా పోతారమ్మా, వీళ్ళు ప్రార్థన కూడా పోతారమ్మా, యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్తారమ్మా అని మనల గురించి అంటారా అనరా? వాళ్ళు కూడా పోతుంటారు, గుళ్ళు గోపురాలకు పోతారు. కానీ మనం అనమని కాదు, వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు, వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారని తెలుసు. వారి మధ్యలో మన సాక్ష్యం కాపాడుకొందుముగాక. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి.
మధ్యాహ్నం పూట ఒక అక్క గబగబా వచ్చింది నా దగ్గరికి, పాస్టర్ గారిని పిలవండి అంటుంది ఆవేశంగా. పిల్లలేమో ఎవరక్క ఏంట, ముందు పిలవండి పాస్టర్ గారిని అంటుంది. నేను గమనించి ఏంట్రా అంటే, ఎవరు అక్క అన్న మిమ్మల్ని పిలుస్తాం, గబగబా వచ్చేస్తే ఆ అక్క అంటుంది, దానికి బుద్ధి చెప్పాలి మీరు అంటుంది. ఎవరికమ్మా ఏంది బుద్ధి చెప్పేది, కూర్చో కాసేపు కూర్చో నిదానంగా అన్నాక అప్పుడు ఆవిడ మాట్లాడుతూ అంటుంది, మీ మందిరానికి వస్తుంది లక్ష్మి లేదు, లక్ష్మి ఏ లక్ష్మి అమ్మ అంటే పలానా లక్ష్మి, ఇంటి పేరు చెప్పింది. ఇంటి పేరు చెప్పి దానికి బుద్ధి చెప్పాలి మీరు అంది. ఏమైందమ్మా అంటే, ఆమండి ఈ పైట్ చెంగు కొద్దిగా పైకి లాగి చూడండి నా జాకెట్ అడి చింపింది. అది ఇటువైపు చెయ్యి చూపించి ఇది చూడండి గోర్లు ఎలా గీసుకుపోయినాయో, నాకు గొంతు పట్టుకుందండి లక్ష్మి. ఏమైందమ్మా అంటే, బట్టలు ఉతికి మా కాలువలో నీళ్లు పోస్తున్నామండి, పక్క నీళ్లు వాళ్ళ కాలువలో నుంచి అటు పోతాయి నీళ్లు. కాలువ అనేది ఆమె కోసం నా కోసం కట్టింది కాదు, పంచాయతీ వాళ్ళు, అందరి నీళ్లు పోవడానికి వస్తాయి. నీ నీళ్లు నా కాలువలోకి వస్తే నీ అంతు చూస్తానందంట. ఇప్పుడు 2 రోజుల నుంచి బట్టలు లోపలాడో ఉతుక్కుంటున్నాను, ఈరోజు బయట ఉతుక్కొని ఆ బకెట్ నిన్నట్టు కొమ్మరి ఇచ్చానో లేదోనండి, మీదపడి కొట్టిందండి అంది. ఎవరు? లక్ష్మి, మందిరానికి వచ్చే లక్ష్మి. ఏమో మందిరానికి రాదు. ఆమెకు ఎవరో చెప్పారు, ఆ లక్ష్మి పాస్టర్ గారి మాట తప్ప ఎవరు మాట వినదు, అక్కడికి పోతే నీకు న్యాయం జరుగుద్దని చెప్పారు. అందుకని ఆమె నా దగ్గరికి వచ్చేమంటుంది, దానికి మీరు బుద్ధి చెప్పండి. ఏమి సాక్ష్యమో కదా, చెప్పండి, అవునా కాదా? పలకరేంటమ్మా, ఎంత గొప్ప సాక్ష్యం లక్ష్మిది. పాస్టమ్మ గారికి చెప్పాను, రేపు ఆదివారం ఆ లక్ష్మి ఆంటీని ఆపు మాట్లాడతాను అని. పాస్టమ్మ గారు ఆమెను ఆపారు. ఆమెకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైందంటే, ఏమి ఇంటికి పోయి నీ గురించి ఏడ చెప్పనాడు చెప్పానే, నీ అంతు తేలుస్తాను చూడవే అని మాట్లాడుతుంది ఆమె పోయి. ఈమెకు అర్థమైపోయి కొద్దిసేపు జారుకుంది. 4 వారాలు 5 వారాలు ఇక మందిరానికి కూడా రాల. ఆ విషయం ఇంతవరకు నేను ఆమెతో మాట్లాడలేదు. మొన్న మేము పిల్లలు వెనక క్రికెట్ ఆడుకుంటుంటే, సమ్మర్లో పిల్లలు ఆడుకుంటుంటే, ఆ రోజు 1వ తారీఖు కృతజ్ఞత కూడుకుంది. సాయంకాలం 5 అట్లా వెళ్ళి నేను పాస్టమ్ గారు మా అబ్బాయికి వచ్చేపు అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నాము గ్రౌండ్లో. మన చర్చి పిల్లలందరూ ఆడుకుంటుంటే కూర్చున్నాం. చూస్తూ ఉంటే ఆ అక్క 3 సంవత్సరాల క్రితం వచ్చి కంప్లైంట్ ఇచ్చిందే, ఆ అక్క అక్కడ గేదెను మేపుకుంటా మమ్మల్ని చూసింది. వందనాలక్క రండి అంటే వచ్చింది. బాగున్నారక్క, మందిరానికి రండి అక్క అని ఆ అక్క అంటుంటే, ఆ అక్క అంది, అది వస్తుందిగా మీ చర్చికి, అందుకని నేను రావట్లేదు అంది. ఆమె వస్తుందని ఈమె మందిరానికి రానంటుంది. కొద్దిగా 4 మాటలు చెప్పి పంపించామండి. తర్వాత 2వ నెలలో కృతజ్ఞత కూడికి వచ్చింది మందిరానికి. ఆమెను చూస్తే ఎంత సంతోషం అనిపించిందో. అయిపోగానే ఆమెను పాస్టమ్ గారి దగ్గరికి తీసుకొస్తే 2 చేతులు ఇలా వందనాలు పెడితే ఆమె చేతులు పట్టుకొని, చాలా సంతోషం అక్క, మీరు మందిరానికి వచ్చారు, ఇలాగే వస్తుండండి అక్క, మనుషులను పట్టించుకోవద్దు అక్క. అది లేదు, అది ఊరికి పోయింది, వాళ్ళ అమ్మాయి డెలివరీ అయితే హాస్పిటల్లో ఉంది, అందుకని వచ్చానందండి. 3 మర్చిపోడు. పౌలు గారు తన పత్రిక రాస్తూ, మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారు అని రాశాడు. ఎవరు అంటే మనం ఈనాడు, సాక్షి, తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది. ఆ పేపర్ లాంటి వాళ్ళం మనం. లోకం మనల్ని ఏం చేస్తుంది? చదువుతుంది. క్రీస్తు పత్రికలో మనం సాక్షులంగా తిరిగి ఇంటికి వెళుదుముగాక. నీ నోరు మారిందని, నీ జీవితం మారిందని, నీ బ్రతుకు మారిందని నీ ఇళ్ళ ప్రక్కన వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చుదురుగాక. వంకాయలపాడులో పరిచర్య జరుగుతూ ఉంటుంది మంది. నిన్న ఆదివారం సాయంకాలం అక్కడికి వెళితే, ఆ ఊరు వెళితే ఒక అమ్మ నన్ను పిలిచింది ప్రార్థన చేయించడానికి. చూచి, వందనాలయ్యా ప్రార్థన చేద్దురా. అన్యులు వారు, ప్రభుని ఎరుగని కుటుంబం అది. ఆ ఇంట్లోకి మేము వెళ్ళాం, ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళ్తే ఆ అమ్మ నాతో చెప్తా అంటుంది, అయ్యా మీరు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడుతున్నారు కదా, వాళ్ళ మెల్లలోని ఇంటి ముందు పెద్ద మెల్ల, అక్కడే ఆరాధన జరుగుతుంది ప్రస్తుతానికి, ప్రార్థన పెడతారే, అమ్మాయి పద్మ లేదయ్యా, ఎంత మంచితోనయ్యా అంది. నాకు సంతోషం అనిపించింది హృదయంలో. నేను అడిగాను, ఎంత మంచిదమ్మా అన్న. ఎంత మంచిదమ్మా అంటే, ప్రేమగా పలకరిస్తుందయ్యా,
పెద్దమ్మా బాగున్నావా, అన్నం తిన్నావా అని అడిగిద్దంట. ఆ ఒక్క మాటకి ఆ అమ్మ అంటది, నిన్న నేను ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్తే, ఎంత మంచిదోనయ్యా, నా కోడలు కూడా అడగదయ్యా తిన్నావా అని, పద్మ అడిగిద్దయ్యా. అంటే అక్కడ ఆరాధన జరుగుతుంటే ఆ ఇంటిని ఎంత గమనిస్తున్నారో మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఎంత గమనిస్తున్నారో. మంచిదయ్యా పద్మ, మంచిదయ్యా, ఎంత మంచిదోనయ్యా, అట్లాంటి వాళ్ళు ఇంట్లో ప్రార్థన జరిగితే దీవెనేలయ్యా, ఊరికే దీవెనయ్యా అని చెప్తుంది. ఆమె ఇప్పుడు మందిరానికి వచ్చింది కాదు, ఏనాడు దేవుని మాటలు విన్నది కూడా కాదు. పొట్ట లోపల ఏదో హెర్నియానో ఏదో చెప్పింది ప్రాబ్లము, ఏదో మెష్ చేయాలంటయ్యా, ప్రార్థన చేయయ్యా అని ప్రార్థన చేసాం. దేవుని కృప వల్ల వచ్చి కొద్దిసేపు అలా కూర్చొని వెళ్ళింది ప్రార్థన. మన సాక్ష్యము ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వచ్చుదురుగాక. 4వ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను రండి. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. లూకా 1:23. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఎట్లా వెళ్ళాడంట? సేవ ఎక్కడ చేస్తున్నాడు? మందిరంలోనేగా. చెప్పండి ఎక్కడ? మందిరంలోనేగా, ఆలయంలోనే కదా. ఏం ముగించుకొని పోయాడంటే ఇంటికి? తన సేవ అంతా ముగించుకొని వెళ్ళాడంట. కొన్నిసార్లు ఇది జ్ఞాపకార్థ కూడికల్లో, మరణం దగ్గర ఆదరణ కూడికల్లో చెప్తూ ఉంటారు కదా. వాస్తవంగా ఇతను సేవ ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టారు వారికి. మనం కొన్నిసార్లు దీని ఆదరణ కూడికలో, జ్ఞాపకార్థ కూడికలో వాడుతూ మనం ఈ వాక్యాన్ని వినేస్తున్నాం. భూమి మీద పనంతా పూర్తి చేసుకొని వెళ్ళాడు. కాదు, మందిరంలో పనంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళాడు. భౌతికమైన తన ఇంటికి వెళ్ళాడు. నువ్వు మందిరానికి వచ్చావు అంటే మందిరంలో పరిచర్య అంతా పూర్తయిన తర్వాతే నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఆమెను చెప్పు గట్టిగా చెప్పాలి. ఎట్లా తయారయ్యారో చెప్పనా విశ్వాసులు ఈ రోజులు? చెప్పేది ఏమో మీకు ఎక్స్పీరియన్సేగా. రావటమేమో పాటలన్నీ అయిపోయాక, పోవటమేమో చెప్పాలి. ఆమెన్ అని అనకముందే చెప్పుల దగ్గర ఉంటాయి కాళ్ళు. ఆమెన్ అని అనకసరికే ఏమి పని పట్టించుకోరు, పరిచర్య చేయరు, చాపేయరు, ఓడవరు. కనీసం ఎవరన్నా భోజనం పెట్టాలా, సేవకులకు వడ్డించాలా బాధ్యత లేదు. కనీసం మనం కూర్చున్న కుర్చీ కూడా తీసి పక్కనేయరు. అంటే నువ్వేమో అసిస్టెంట్లు పెట్టుకుంటే మందిరంలో వాళ్ళు చేసుకుంటారులే అని నీకు ధీమా. మందిరానికి వస్తున్న నువ్వు గుర్తుంచుకో ఈ సంగతి. మందిరంలో పరిచర్య పనులన్నీ పూర్తి చేసుకుని తిరిగి నీ ఇంటికి వెళుదువుగాక. పని పూర్తి చేసుకుని వెళ్ళాలి. ఇక్కడ నువ్వు ఇప్పుడు అక్కడ కుర్చీలు వేసారండి వెనక, వచ్చేసరికి వేసున్నాయి. మనకు లేట్ అయింది, ఎట్లాగూ లేట్ అయింది. కనీసం పోయేటప్పుడు నేను చేయాలా చెప్పండి? తీసి బండి మీద వేసుకొని ఇంటికి తీసిపోవాలి, అంతేనా? సర్దాలి. గణపరులు మన మందిరానికి వస్తారు ఒక అంకులు, పెద్ద ఆయనకి 68 సంవత్సరాలు ఉంటేమో. ఇప్పుడు ఒక కాలు, ఎడం కాలండి, ఇంత లావు ఉంటుంది, వాసిపోయి పుండు, రక్తం గారుతుంటుంది, నీరు గారుతూ ఉంటుంది. కుంటుకుంటూ వస్తాడు, ఇట్లా చిన్నగా నడుచుకుంటూ వస్తాడు. ప్రభు ఆయన పట్టుకున్నాడు. విగ్రహారాధనని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. మందిరానికి వస్తాడు. మందిరంలో పరిచర్య అవనస్తులే చేస్తారు. ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆదివారం ఆరాధన అయిపోయాక ఆయన కూర్చున్న కుర్చీ తీసి పక్క కుర్చీలో వేస్తాడు. ఆ పక్క కుర్చీ తీసి ఈ కుర్చీలో వేస్తాడు. ఆయన కూర్చున్న వరుస కుర్చీలన్నీ ఈయన పక్కన టెక్కుపోయే వాళ్ళు తెల్ల చొక్కాలు వేసుకొచ్చిన చాలామంది కూర్చుంటారు. పాపం చొక్కాలు నలిగిపోతే లేవడం పోవటమే ఇంకోళ్ళు, వందనాలు కూడా చెప్పుకోరు. ఈయన కుంటుకుంటా ఆ వరుస కుర్చీలన్నీ, ఆ 8 కుర్చీలు, ఆయన లైన్లో ఉన్న 8 కుర్చీలు ఒకదానిలో ఒకటేసి, మొయ్యలేడు కదా, ఒకదానిలో ఒకటేసి వెళ్ళిపోతాడు చిన్నగా. ఆశ్చర్యమైన మాట చెప్పనా మీకు? ఏ రోజు ఆయన పుండు కోసం ప్రార్థన చేయలే. ఆయన కుర్చీలు అక్కడ ఒకదానిలో ఒకటి వేసి పోవటం మొదలుపెట్టాడు. పుండు తగ్గించాడు ప్రభు. ఇది ప్రభు చేసిన కార్యం. అద్భుతం జరిగింది ఆయన జీవితంలో. పుండు తగ్గిపోయింది, వాపు తగ్గిపోయింది, కాలు తగ్గిపోయింది. ఇప్పుడు 2 వరుసల కుర్చీలు ఆయన తీస్తున్నాడు మందిరంలో. 2 వరుసల కుర్చీలు తీసి వెళ్తాడు.
అందరూ ప్రార్థనకు వచ్చి ఆ కుర్చీలో కూర్చునే వాళ్ళు, అంటే వయసులో కొంచెం 45, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా వచ్చి కుర్చీలో మెల్లకుండా కూర్చుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు. ఆయన వచ్చి కుర్చీ పక్కన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని కుర్చీలో కూర్చుంటాడు. కుర్చీలో సర్దకుండా మాత్రం ఆయన ఇంటికి కూడా పోడండి. మేము ఎవరని చెప్పలేదన్నా కుర్చీలు సర్దమని. 40-50 మంది మగపిల్లల నుండి సర్దేస్తుంటారు, వేసేస్తుంటారు. ఆయనకి ఎవరు చెప్పలా. ఆయనే కుర్చీలో కుర్చీ వేసేసి ఆ 2 లైన్లు సర్దేసి వెళ్ళిపోతున్నాడు మందిరంలో నుంచి. ఉదయకాల ప్రార్థనలు జరిగినాయి సెప్టెంబర్ నెలలో. ఉదయాన్నే 4:30 కల్లా 4:15 కల్లా ప్రార్థన స్టార్ట్ అవుతుంది. 4 గంటలకు వచ్చండి. 4 గంటలకు వచ్చి మేము 3ంటికి లేచి రెడీ అయ్యి సిద్ధపడి మేము చూసుకుంటూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా. 4ంటికి వచ్చి తమ్ముడు మందిరంలో చీపురు లేదని, ఆయన కనపడలేదని ఇంటి దగ్గర నుంచి పొల్ల చీపురు తెచ్చి మందిరం ముందున్న చెట్లు ఆకులు రాలి పడతా ఉంటాయి. 2 పెద్ద చెట్లు ఉంటాయి. ఆకులు మొత్తం దరికి ఊడుస్తున్నాడు రోజు. కాలు బాగలేనోడండి. ఏంటిది అంటే, నేను దేవుని ఇంటిలో ఏదో ఒక పని చెయ్యాలి. మరి నువ్వు, నీకు వయసు ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, సమయం ఉంది, తుర్రున వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇక ఎందుకు నువ్వు దేవుని మందిరానికి వచ్చేది? ఎందుకు? ఏ ఆశీర్వాదం పొందుకుంటావు? మందిరానికి వచ్చి నువ్వు పరిచర్య పూర్తి చేసుకొని తిరిగి వెలుదువుగాక. ఒక్కొక్కరు చూస్తుంటే భలే కోపం వస్తుంది, కానీ కోపపడి ఏం చేయగలం? దేవుని నీతి నెరవేర్చలేం కదా. కానుకేసి పోతున్నారు కొద్దిమంది. కొన్ని చోట్ల చూస్తున్నాను నేను మీటింగ్లకు వెళ్ళినప్పుడు, అదే చివరి ప్రార్థన ఆశీర్వాదం దాకా ఉండటంలో కనీసం పక్కన వాళ్ళకి వందనాలు కూడా చెప్పుకోరు, ఒక పని చేయరు, ఏమీ చేయరు. ఎందుకు ఇక మనం దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వస్తున్న మనం చక్కగా మరలా మందిరం అంతా సర్ది నీట్గా పెట్టుకొని పనంతా అయిపోయిందన్న తర్వాతే తిరిగి ఇంటికి వెళుదుముగాక. అప్పుడు మన కుటుంబాల ఆశీర్వాదాన్ని చూస్తాయి. ఆమెను చెప్పాలి గట్టిగా. ఏ పని చేయకుండా, బాధ్యత లేకుండా మందిరంలో పరిచర్య ఇంత కూడా పట్టించుకోకుండా, కనీసం నేను మందిరంలో ఉంటే ఏం చేస్తాను తెలుసా? నాతో పాటు వచ్చిన తమ్ముళ్ళకి తెలుసు. ఒక్కొక్కరిని పిలిచి పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, ఒక్కొక్క బోర్డుకి 15-20 స్విచ్లు ఉంటాయి. వాడిని ఆ బోర్డు దగ్గర పంపించి, రే ఈ ఫ్యాన్ వేయాలిరా, ఈ ఫ్యాన్ వేయాలి, నీకు 2 ఛాన్సులు ఇస్తున్నా, 2 ఛాన్సులు ఈ ఫ్యాన్ తిరగలరా అని చెప్తా. నా మాటలు అర్థమవుతున్నాయా? 2 ఛాన్సుల్లో ఏం తిప్పాలి నువ్వు? ఇగో ఈ నంబర్ ఫ్యాన్ తిప్పాలిరా. స్విచ్ల మీద నంబర్లు ఉండవు. ఇక వాడు ఒకటి వేస్తాడు, తిరగదు, ఇంకోటి వేస్తాడు, ఇక రా. ఒరే నువ్వు ఇంకెందుకు రా మందిరానికి వచ్చేది? కరెంటు బోర్డులో స్విచ్ ఏ ఫ్యాన్దో కూడా తెలియనోడు నువ్వు సంఘ సభ్యుడురా, నువ్వు మందిరానికి వస్తున్నావు, సిగ్గుండొద్దురా నీకు అని తిడతానండి నేను. నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే కనీసం కరెంటు బోర్డులో స్విచ్, ఏ స్విచ్ వేస్తే ఏ ఫ్యాన్ తిరుగుద్దో, ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలుగుద్దో సంఘస్థుడిగా నీకు తెలియాలి. తెలియని కాడికి నువ్వు మందిరానికి వచ్చేది ఎందుకు? ఇంక నువ్వు సంఘస్థుడు ఎలాగవుతావు, సంఘస్థురాలు ఎలాగవుతావు? ఒక్కొక్కళ్ళు వచ్చి పాస్టర్ కానీ, అక్క గంటి కనపట్లేదు, అక్క గంటి ఏ సంఘం అమ్మ మీదే? ఏ సంఘం మీది? ఏ సంఘం నుంచి తప్పి ఈ సంఘానికి వచ్చావు? ఇదే మాట అంటాను. ఆ సిస్టర్ షాక్ అయ్యి గడగడగడలాడితే మళ్ళీ కిందకు పరిగెత్తారు. నువ్వు మందిరానికి రావట్లా? గంటలు ఎక్కడ ఉంటాయో, ఏ గంట ఆడు ఉంటుందో, ఏ గిన్నె ఆడు తెలియని నువ్వు సంఘస్థురాలివా? సంఘబిడ్డవా? నువ్వు పరిచర్య చేయవా? ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నీకు తెలియదా? ప్లేట్లు ఎక్కడ ఉంటాయి, గ్యాస్ ఎక్కడ ఉంటుంది, వంట పాత్రలు ఎక్కడ ఉంటాయి, కత్తిపేటలు ఎక్కడ ఉంటాయో తెలియదు. నువ్వు సంఘబిడ్డవా? సిగ్గుపడాలని చెప్తాను. మిమ్మల్ని కాదులే, మా పిల్లల సంగతి చెప్తున్నారు మీకు. మీరెందుకు సీరియస్గా మమ్మల్ని చేస్తున్నాడు? 25 సంవత్సరంనా అన్నట్టు చూస్తున్నారు మీరు నన్ను. బాధ్యతలు కలిగి ఉందుముగాక సంఘంలో, మందిరంలో నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయదువుగాక. మన పిల్లల్ని పరిచర్యలో నిలబెడుదుగాక. మన పిల్లలకు పరిచర్య నేర్పించుదుముగాక. సేవకులతో పాటు మన పిల్లలు తిరగాల, బాక్సులు మొయ్యాలా, మన పిల్లలు కుర్చీలు మొయ్యాలి, యాంప్లిఫైర్లు మొయ్యాలా, మన పిల్లలు వాయిద్యాలు మొయ్యాలా, వాయిద్యాలు నేర్చుకోవాలా, పట్టలు మొయ్యాలి, చాపలు మొయ్యాలి మన పిల్లలు. నువ్వు మొయ్యలేకపోతున్నావు, నీ పిల్లల చేతన చేపించు సంఘంలో పరిచర్య. ఆమెను చెప్పు గట్టిగా. మన పిల్లలు దేవుని పని చేసి ఆశీర్వాదం పొందుదురుగాక. మీటింగ్ పెట్టామండి, కరెంటు వైరు స్తంభం మీద తీసాడు అనుకొని బోర్డులోంచి తీసాడండి. కరెంటు షాక్ కొట్టిందండి పిల్లోడికి, చచ్చిపోయాడు అనుకున్నాం. 8th క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు భయం వేసింది. వాళ్ళ అమ్మ నాన్నకి నేనేం చెప్పాలనుకున్నా. వెంటనే వాడిని ఎత్తుకొని నా దగ్గర తీసుకొని వచ్చారు. బయట మీటింగ్స్ పెట్టాము 2 days.
తీసుకొచ్చి స్టేజ్ మీద పడుకోబెడితే అక్కడే మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ బిడ్డను కనికరించు, వాళ్ళ తల్లిదండ్రులు సమాధానం చెప్పాలి. రెండోదిగా ఈ బిడ్డ నీ పనికి ఉపయోగపడాలి ప్రభువా. మీటింగ్కి వెళ్ళాము ఇంకో చోటికి, పెద్ద తాచుపాము వాడి ముందు నిలబడింది, కెవ్వుమని కేకేశాడు. ఆ తాచుపాము కాటేస్తుందని భయపడ్డాడు వాడు. వెంటబడుతుంది, అది కేకలు పెడుతుండే. ఇంక అందరు గబగబా కర్రలు తీసుకుని వెళ్ళారు. వాడు అనుకుంటున్నాడు, ఇక నేను పాస్టర్ గారితో పాటు పోకూడదు. కరెంట్ షాక్ ఓ సావు, తాచుపాము ఒక చావు, 2 చావులు దేవుడు తప్పించాడు. కూర్చోబెట్టి వాడికి దేవుని వాక్యం చెప్తే చక్కగా వచ్చాడండి, పరిచర్లో సహకరించాడు. కరెంట్ షాక్ తింటే తిన్నాడు, పాము షాక్ తగిలితే తగిలింది. ఈరోజు దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్నాడండి. 2 లక్షల జీతం ఇస్తున్నారు ఆ తమ్ముడికి. వాడు మొన్న వచ్చి వెళ్ళాడు. నేను మందిరంలో ప్రార్థన చేసుకుంటుంటే సాయంకాలం 3:30-4 ఆ టైంలో వచ్చి అంత దూరంలో మోకాళ్ళు వేసుకుని నేను ప్రార్థన చేసుకున్నాను కూర్చున్నాడు. అయిపోయిన తర్వాత 5:30 అప్పుడు దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నా, నేను పిల్లోడప్పుడు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావో నేను ఉద్యోగం చేస్తున్నా అలాగే నువ్వు ప్రార్థన చేసుకుంటానే ఉన్నావన్నా. నాకు కూడా ఆ ప్రార్థన జీవితం కావాలన్నా, నా కోసం కూడా ప్రార్థన చేయన్నా. అప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడు ఓ మోకాళ్ళు వేసి, ఇప్పటికీ అలాగే ప్రార్థన చేసుకుంటున్నావు అన్నా. మేమేం మారిపోయామన్నా, మేము ఉద్యోగాల్లో పడిపోయి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అని చిన్న పిల్లోడిలాగా ఏడుస్తున్నాడు. మాట్లాడుతూ అంటాడు, రే గొప్పోడివి అయిపోయావరా నువ్వు అంటే, మీ దగ్గర ఉండి సేవ చేసే కదన్నా ఈ గొప్ప స్థితి దేవుడు నాకు ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. బాక్సులు మోసి మీకు చెప్పాలి, మీకు ప్రభు మహిమార్థమై చెప్పాలి. కారు మీటింగ్లకు పోతా వస్తే ఇబ్బందిగా ఉందని ఓ తమ్ముడికి డ్రైవింగ్ నేర్పాను. నేనే పక్కన కూర్చోబెట్టుకొని నేర్పి ఆ తమ్ముడు డ్రైవింగ్ చేశాడు. సుమారు 4-5 సంవత్సరాల కారు నడిపాడు. చివరికి వాడు దేనికి పనికి రాకుండా పోయాడు అని అందరూ అన్నారు. సేవకుడిగా నాతో ఉండి పరిచర్లో డ్రైవింగ్ చేసిన ఆ తమ్ముడు ఇప్పుడు డ్రైవర్గా డ్రైవింగ్ చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆ తమ్ముడు అంటాడు, ఇది నాకు అన్న నేర్పాడు. నేను అన్నతో ఉండకపోతే, సేవలో ఉండకపోతే ఈరోజు నా భార్య బిడ్డకి ఏమి లేదు, తిండి లేదు. ఓ తమ్ముడు ఎలక్ట్రీషియన్ అయ్యాడు. ఆ తమ్ముడు చెప్తాడు, నాకేం వచ్చన్న కరెంటు పని, చదువుకున్నవాడు కూడా కాదు, ఐటీ చదువుకున్నవాడు కూడా కాదు, కరెంటు పని నేర్చుకున్నవాడు కూడా కాదు. మందిరంలో వైర్లు తీసుకెళ్ళి ఆ ఇంట్లోంచి ఒక వైర్ లాగి ఆ బోర్డులో వైర్లు గుచ్చి ఆ ల్యాంప్ కట్టి కుటుంబ ప్రార్థనగా లైట్లు పెట్టినాడు. ఇప్పుడు ఏమాడో తెలుసా, ఎలక్ట్రీషియన్ అయిపోయాడు. ఎలక్ట్రీషియన్ దగ్గరికి హెల్పర్గా వెళ్ళి ఈ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఈ పనులు చేసిన వారు దేవుని మందిరంలో వారిని దేవుడు ఆశీర్వదించాడే తప్ప దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇంకా గొప్ప స్థితిలో దేవుడు మన బిడ్డలను ఉంచున్నట్లు దేవుని సేవలో మనము మన బిడ్డలు వాడబడుదుముగాక. ఈ 25వ వార్షికోత్సవం దేవుని వాక్యం మీతో చెప్పేది ఏంటంటే, మందిరానికి వచ్చిన మనం తిరిగి అలాగే వెళ్ళకూడదు. 4 సంగతులు విన్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. 1, వచ్చిన మనం ఎలా తిరిగి వెళ్ళాలి, నీతిమంతులంగా తిరిగి వెళ్ళాలి. 2, పోగొట్టుకున్న దానిని పొందుకొని సంతోషంగా తిరిగి వెళ్ళాలి. 3, సాక్షిగా తిరిగి ఆయన సన్నిధిలో గడుపుతున్నాం మనం, ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నాం మనం, ఆయనకు సాక్షులంగా తిరిగి వెళ్ళాలి. 4, పనంతా నెరవేర్చి సంపూర్తి చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. లేచి నిలబడిన అందరూ ప్రార్థన చేసుకుందాం.